ఇస్తారని ప్రభువు పేరట మీకు బతిమాలుకుంటున్నామండి. దేవుడు గొప్ప దేవుడండి, నిజమైన దేవుడండి, జీవము గల దేవుడండి. ఆయన బలవంతుడండి, శక్తివంతుడు, సర్వాధికారి, సర్వసృష్టిని సృష్టించిన దేవుడండి. ఈ మానవుల కొరకు ఈ లోకానికి దీనుడుగా, రిక్తునుగా ఒక కన్యక గర్భవతి ఆయనకి జన్మనిచ్చిందండి. ఆయన ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో ఉన్న మనుషులు పాపం చేస్తే ఆ పాపాన్ని మరి కొట్టివేసి ఆ పరలోక రాజ్యము తీసుకువెళ్ళాలని ఆయన సంకల్పం అండి, ఆయన ఆశయం. అయితే మనం మనుషులు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుందండి. మరి ఆ పాపం అంటే ఏంటండి? మరి మనం హత్యలు, మానభంగాలు, మరి లేకపోతే ఎవరిదో దోసుకోవడాలని అంటారా? అది కాదండి. సూపులో పాపం ఉందన్నాడు దేవుడు, ఆలోచనలో పాపం ఉందన్నాడు. మరి చెడ్డ మాట్లాడితే బూతులైన పాపం ఉందంటున్నాడండి. మరి అటువంటి పాపాన్ని ఆయన కొట్టివేయడానికి లోకానికి వచ్చాడండి. మనం ఆ పాపం కొట్టివేయాలంటే మనం ఏం చేయాలండి? ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలండి. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి ఆ నిత్యలోకం చేరతామండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గొప్ప దేవుడండి, నిజమైన దేవుడు. ఆయనకి శాశ్వతము జీవం ఇస్తాడండి ఆయన. మరి ఆయన స్వస్థత ఇస్తాడండి. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రక్తస్రావతం అవుతున్న స్త్రీ అండి, అదే క్యాన్సర్ అండి. అటువంటి వ్యాధిగ్రస్తురాలు ఎన్నో హాస్పిటల్ తిరిగి తగ్గకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోడ్డంట వెళ్తుంటే జనములో అంగీ ముట్టిందండి. ఆ అంగీ ముట్టినమ్మటే ఆవిడికి స్వస్థత వచ్చిందండి. మరి అలాగే ఒక ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రి అండి, రాజండి, ఆయనే హిజ్కియా మహారాజ్ అండి. ఆయనకి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడండి. ఆయనకి ఒక గెడ్డొచ్చిందండి. ఆ కంతి, అదే క్యాన్సర్ కంతిలాడదండి. ఒక ప్రవక్త వచ్చి చెప్పాడండి రాజుగారికి, మరి నువ్వు టైం అయిపోయింది, నీ ఇల్లు చక్క పెట్టుకోమని. ఆ ఇల్లు చక్క పెట్టుకోమంటే రాజ్యాన్ని, మరి తండ్రి తర్వాత కుమారుడికి రాజ్యాన్ని ఇమ్మని. అప్పుడు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడండి. ఇంట్లోకి వెళ్ళి ఆ కన్నీరుకి పరుపు తడిసిపోయిందటండి. మరి ఆ తెల్లవారిని మళ్ళీ ఆ ప్రవక్తతోనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడండి. ఆయన ఏమని చేశాడండి? దేవా, నేను బ్రతికిన కాలంలో నేను ఏదైనా నీకు మంచి పని చేస్తుంటే నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరచమన్నాడండి. ఆ మాట దేవుడు ఆలకించి ఆ చెప్పిన ప్రవక్తే మళ్ళీ తిరిగి వచ్చి నీకు 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చారని మళ్ళీ ఆ ప్రవక్తే రాజుగారికి చెప్పాడండి. ఎమ్మటే ఆ ప్రవక్త చెప్పిన మాటకు ఆయన స్వస్థపడ్డాడండి. ఆ అంజూరపు ఒక ముద్దను చేసుకుని కట్టుకున్నాడు, తగ్గిందండి. అలాగే అనేక మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడండి యేసు ప్రభు వారు. అలాగే అనేక మంది కుంటువాళ్ళకి కాళ్ళు ఇచ్చారండి. అనేక మంది వ్యాధులు గల వాళ్ళని, చచ్చిపోయిన లాజర్ను బ్రతికించాడండి. ఒక యదవరాల బిడ్డ చనిపోతే బ్రతికించాడండి. మరి లేమిలో ఉంటామండి, మరి అనేకమైన కరువులో ఉంటాము, దేవుడు ఆహారం ఇస్తాడండి. ఇది సత్యమండి, ఇది నిజమండి, ఇది అబద్ధం కాదు. నిజమైన దేవుడండి. ఐశ్వర్యమైన, అధికారమైన, ధనమైన, సంపదనైన, బిడ్డలనైనా, భార్యనైనా దేవుడే ఇస్తాడండి. మన తెలివి, మన జ్ఞానం అంతా మన ఆలోచన కాదండి. అయ్యా, ఈ రోజుల్లో ఈ దేశంలో అనేక మంది కోటీశ్వర్లు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారండి. మరి బీదవాళ్ళని, కోటీశ్వర్లని కాదు కానండి, ఆ నిజదేవుడు సంకల్పంలో మనం నడిస్తే ఆ నిత్యలోకం ఇస్తాడండి. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిజం తెలుసుకుని మరి ఆ నిత్యలోకం చేరాలని మా ఆకాంక్ష అండి, మా ఆలోచన. కాబట్టి ఆ నిజాన్ని తెలుసుకోండి. ఆ యేసుక్రీస్తుని మీ నోటుతో ఒప్పుకుని ఆ రక్షణ పొంది ఆ నిజదేవుల్లో నడుస్తూ యథార్థంగా బ్రతికితే నిత్యలోకం ఇస్తాడండి. మీ అందరికీ శుభములు, వందనాలు.